మన కోసం ఎవరైనా ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే అది మన బలం అవుతుందా? లేకపోతే మన అహంకారానికి వచ్చిన మాయా ధైర్యం అవుతుందా? ఈ ప్రశ్నకి సమాధానం కావాలి అంటే వీడియో చివరి వరకు చూడండి. మీకే తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. నిన్నటి శ్లోకంలో మనం ఏం చూసాం? దుర్యోధనుడు ఇలా చెప్తున్నాడు కదా! తన సైన్యంలో భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు వంటి మహాయోధుల బలం గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకా ఒక అడుగు ముందుకి వెళ్తున్నాడు. అదే తన కోసం చాలామంది మహాయోధులు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పబోతున్నాడు. అదే 9వ శ్లోకం. భగవద్గీత 9వ శ్లోకం. అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదః. దుర్యోధనుడు ఇలా చెప్తున్నాడు. ఏమని? తన కోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్న చాలామంది మహావీరులు ఉన్నారు. వారెవరు? జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి మహాయోధులు చాలామంది ఉన్నారు. ఇంకా వారందరూ ఆయుధాలు మరియు యుద్ధంలో ప్రావీణ్యం కలవారు. కానీ ఇక్కడ భాష్యం చెప్పే లోతైన భావం ఏంటో తెలుసా? ఈ జయద్రథుడు, కృతవర్మ, ఇంకా శల్యుడు వంటి చాలామంది మహాయోధులు దుర్యోధనుని పక్షాన చేరారు కదా! కానీ దుర్యోధనుడు ఇక్కడ అధర్మం వైపు ఉన్నాడు. అందువల్ల ఎవరైతే అధర్మ పక్షాన ఉన్నారో వారందరికీ కురుక్షేత్రంలో మరణం ఆల్రెడీ నిర్ణయించబడింది. కానీ ఈ సత్యం దుర్యోధనుడికి ఇంకా అర్థం కాలేదు. అతను అనుకున్నది ఒక్కటే, తనతో ఉన్న సంఖ్యాబలం ఇంకా సంఘటిత సైన్య శక్తి అంటే మిత్రబలం మరియు అనుచర బలం అనేది తనకి ఉన్నందువలన నేను ఎలా అయినా గెలుస్తాను. ఎందుకంటే నా వెనక ఇంతమంది మహాయోధులు, మహావీరులు ఉన్నారు. అందువల్ల నాకు విజయం అనేది తప్పకుండా వరిస్తుంది. సో, అందుకే తను ధైర్యంగా ఉన్నాడు. ఇంకా నమ్ముతున్నాడు కూడా. కానీ ఇక్కడ ఏంటో తెలుసా? తప్పు మనిషికి తోడు నిలిచిన నమ్మకం చివరికి ఏమవుతుంది? మనల్ని కూడా అదే ఫలితానికి తీసుకెళ్తుంది. సో, ఇక్కడ ఏంటంటే అధర్మానికి ఇచ్చిన మద్దతు ధర్మ ఫలితాన్ని ఇవ్వదు ఎప్పుడైనా. సో, ఇప్పుడు మనం శ్లోకం లైన్ బై లైన్ తెలుసుకుందాం. సో, ఫస్ట్ లైన్ ఏంటి? అన్యేచ బహవః శూరా. అన్య అంటే ఇతరులు, బహవః అంటే చాలామంది, శూర అంటే వీరులు. ఇక్కడ అర్థం ఏంటంటే ఇంకా చాలామంది వీరులు కూడా ఉన్నారు. సో, ఇక్కడ దుర్యోధనుడి ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? దుర్యోధనుడు తన బలం సంఖ్యలో ఎక్కువగా ఉందని తనకే తాను నమ్మకం కలిగించుకుంటున్నాడు. అది ఫస్ట్ పార్ట్ యొక్క మీనింగ్. సెకండ్ ఏంటి? మదర్తే త్యక్త జీవితాహ అంటే మదర్దే అంటే నా కోసం, త్యక్త జీవితాహ అంటే ప్రాణత్యాగానికి సిద్ధమైన వారు. మొత్తం కలిపి అర్థం ఏంటి? నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమైన వారు. ఇక్కడ మనం 2 విధాలుగా చూడాలి. ఒకటి నిజమైన నమ్మకం, లేదా అహంకారంతో వచ్చిన భ్రమ. ఇది ఈ శ్లోకానికి కీలక భావం అన్నమాట. నెక్స్ట్ పార్ట్ ఏంటి? నానా శస్త్ర ప్రహరణాహ. నానా అంటే అనేక రకాల, శస్త్ర ప్రహరణ అంటే ఆయుధాలని ధరించిన వారు. దీని అర్థం ఏంటంటే అనేక రకాల ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ బాహ్య సిద్ధత చాలా ఉంది, కానీ అంతర్గత ధర్మబలం ఉందా? లేదు. అదే అసలు ప్రశ్న అన్నమాట. నెక్స్ట్ పార్ట్ ఏంటి? సర్వే యుద్ధ విశారదః. సర్వే అంటే అందరూ, యుద్ధ విశారదః అంటే యుద్ధ నిపుణులు. వాళ్ళందరూ యుద్ధంలో నిపుణులే. సో, ఇక్కడ దుర్యోధనుడు చూస్తుంది కేవలం యుద్ధ నైపుణ్యం మాత్రమే. కానీ అతను మిస్ అయ్యేదేంటి? ధర్మం ఎవరి వైపు ఉంది. ఇదే గీతలో ఒక ముఖ్యమైన పార్ట్ అన్నమాట. కానీ దుర్యోధనుడు ఇది మాత్రం మర్చిపోయాడు. అసలు ఇక్కడ దుర్యోధనుడు అసలు ముఖ్యంగా ఏం ఆలోచిస్తున్నాడంటే, నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నేను తప్పక గెలుస్తాను. కానీ ఇక్కడ గీత చెప్తున్న సత్యం ఏమిటి? త్యాగం ఉన్నంత మాత్రాన ధర్మం ఉండకపోవచ్చు. సంఖ్య ఎక్కువైనా విజయం ఖాయం కాదు. సో, ఎప్పుడైనా త్యాగం చేస్తున్నారంటే వాళ్ళే కరెక్ట్. అలాగనే వాళ్ళ వైపు బలం ఎక్కువ ఉన్నంత మాత్రాన వాళ్ళే రైట్ అని ఇక్కడ అర్థం కాదు. గీత చెప్పేది అదే అన్నమాట. సో, ఇప్పుడు నేను దీన్ని మన లైఫ్‌కి ఎలా కనెక్ట్ అవుతుందో చెప్పనా? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. ఫర్ ఎగ్జాంపుల్, వన్ పర్సన్ ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు.
సో, తన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఏమంటున్నారో తెలుసా? "నువ్వు సరిగ్గానే ఉన్నావు. నువ్వు చెప్పేదే కరెక్ట్. నువ్వు తీసుకున్న డెసిషన్ 100% కరెక్ట్. మీకోసం మేమేదైనా చేస్తాం. మీకోసం మా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాం." అలా అన్నప్పుడు అతని మనసుకి ఎలా అనిపిస్తుంది? ఓకే. నా వెంట ఇంతమంది ఉన్నారే! అంటే నేను తప్పు అవ్వడం అనేది అసంభవం కదా! నేను కరెక్టే. ఎందుకంటే నా వెంట ఇంతమందున్నారు. నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. కానీ ఇక్కడే అతి ప్రమాదకరమైన ఒక భ్రమ మొదలవుతుంది. ఎందుకంటే మన వెంట ఉన్నవాళ్ళు మనల్ని ప్రేమించి ఉండొచ్చు. కానీ అది సత్యం కోసమైతే కాదు. కొంతమంది భయంతో మనతో ఉంటారు. కొందరు లాభం కోసం ఉంటారు. మరికొందరు అంధవిశ్వాసంతో ఉంటారు. అంటే సపోర్ట్ ఉన్నంత మాత్రాన మనం సరిగ్గానే ఉన్నామని అర్థం కాదు. సపోర్ట్ ఎక్కువగా ఉండడం అంటే సత్యం కాదు. చప్పట్లు కొట్టిన వాళ్ళు ఎక్కువగా ఉండడం అంటే నువ్వు ధర్మం వైపు ఉన్నావని కాదు. అసలు సత్యం ఏంటంటే తన కోసం ప్రాణాలు ఇచ్చినంత మాత్రాన తను కరెక్ట్ అవ్వడు. ఎందుకంటే అధర్మం వైపు ఎప్పుడైతే స్టాండ్ తీసుకున్నాడో తన ఓటమి అనేది అప్పుడే మొదలవుతుంది. చరిత్రలో కూడా చాలా సార్లు ఇది జరిగింది. వేల మంది వెనుక నిలిచిన రాజులు ఒకే ఒక్క తప్పు నిర్ణయం వల్ల మొత్తం కూలిపోయారు. ఎందుకంటే వాళ్ళ వెంట ఉన్నది సత్యబలం కాదు, అహంకారానికి వచ్చిన మద్దతు. అందుకే ఎప్పుడూ కూడా మనం కరెక్ట్ డెసిషన్స్ ఎవరి మీదో డిపెండ్ అయ్యి తీసుకోకూడదు. మనం ఏం చేస్తున్నామో మనం కరెక్ట్, రాంగ్ అనేది మనమే ఆలోచించి మనం ధర్మం వైపే ఉండాలి. ఎలా అయితే ఇప్పుడు దుర్యోధనుడు వాళ్ళందరినీ మద్దతు తీసుకొని ఎలా అయినా నేను గెలుస్తాను. ఎందుకంటే నాకు బలం ఉంది. నా వెనక చాలామంది మహాయోధులు, మహావీరులున్నారు. సో, నేను తప్పక గెలుస్తాను అని అనుకుంటున్నాడు. కానీ అసలు తను చేసేదే తప్పు. తను అధర్మ పక్షాన ఉన్నాడు. సో, అధర్మానికి ఈరోజు కాకపోవచ్చు, పోనీ రేపు కావకపోవచ్చు. ఒక రోజుకి ధర్మమే గెలుస్తుంది. అధర్మం ఎప్పటికీ గెలవదు. అందుకే ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉన్నవారు మనం చేసేదే కరెక్ట్ అని చెప్పినంత మాత్రాన మనం కరెక్ట్ అవుతామని కాదు. ఇక్కడ దుర్యోధనుడు కూడా అదే అనుకుంటున్నాడు. నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఎంతోమంది మహాయోధులు ఉన్నారు. అంటే నేను తప్పక గెలుస్తాను. కానీ గీత చెప్పే సత్యం ఏంటో తెలుసా? త్యాగం ఉన్న చోటే ధర్మం ఉండాలి. లేకపోతే ఆ త్యాగానికి ఒక అర్థం ఉండదు. అది వ్యర్థమే అవుతుంది. మన వెంట నడిచే జనమే కాదు, మనతో నడిచే సత్యమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇదే శ్లోకం 9 యొక్క వార్నింగ్. ఈ శ్లోకం మనకి ఏం చెప్తుందంటే, మన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన వాళ్ళు ఉన్నా, మన మార్గం ఒకవేళ తప్పైతే, ఆ బలం కూడా మనల్ని రక్షించదు. ఎందుకంటే బలం కంటే ధర్మం ముఖ్యం. సంఖ్య కంటే సత్యం ముఖ్యం. మన వెంట ఎంతమంది ఉన్నారు అనేది కాదు. మనతో సత్యం ఉందా లేదా అనేదే నిజమైన విజయాన్ని నిర్ణయిస్తుంది. అధర్మానికి వచ్చిన మద్దతు చివరికి నిశ్శబ్దంగా కూలిపోతుంది. ఇది ఈ రోజుటి శ్లోకం. తర్వాత శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్య బలం సరిపోదేమో అన్న లోపలి ఆందోళనను బయటపెడతాడు. ఈ గీతా ప్రయాణంలో నాతో పాటు మీరు ఉండాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీకృష్ణ.